హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మల్బరీ మొక్కకి కాయలు వచ్చినాయని నేను చెప్పాను కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తా ఉన్నాను. కాయలన్నీ కూడా గ్రీన్ నుంచి రెడ్గా కన్వర్ట్ అయినాయి. 1-2 కాయలు బ్లాక్గా అయినాయి. నేను తిన్నాను కూడా. అది ఈ మల్బరీ ప్లాంట్ని తప్పకుండా పెట్టుకోండి. ఈ చాలా మంచి మొక్క అండి, రిచ్ సి విటమిన్ అనమాట. చాలా మంచిది. సీడ్ అది ఉండదు కాబట్టి పిల్లలు కూడా తినొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా తినొచ్చు. దీనికి ఫస్ట్ టైం 2-3 కాయలు వచ్చినాయి. ఆ తర్వాత ఇట్లా ఏం చేశానంటే ఈ ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇలా వచ్చినాయి కాయలు. అయితే ఇప్పుడు నాకు ఇంకా అవగాహన వచ్చింది మొక్క మీద. ఎలా అంటే ఆకులు తీయడం కాకుండా మనం కాయలన్నీ అయిపోయిన తర్వాత స్టెమ్సే కట్ చేసేసుకోవాలండి. స్టెమ్స్ కట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి ఎక్కువ కొమ్మలు వస్తాయి. ఎక్కువ కొమ్మలు ఉంటే ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. దాంతో మనకి హార్వెస్ట్లు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇది బుషీగా పెంచాలి దీన్ని. ఏదో 1-2 కొమ్మలు పొడుగ్గా పెరగడం వల్ల అయితే మనకు ఉపయోగం ఉండదు. దీనికి బుషీగా పెంచుకోవాల్సిన మొక్క ఇది. నాకైతే మొక్క మీద కాస్త అవగాహన వచ్చింది. ఈసారి నేను ఈ స్టెమ్స్ కట్ చేసి వాటిని కూడా మళ్ళీ రీసైకిల్ లాగా మళ్ళీ ప్లాంట్స్ పెంచుకుంటాను. నేనైతే నాకు 4-5 మొక్కలు పెంచుకునే వరకు ఊరుకోకూడదు. నాకు అంత ఇంట్రెస్ట్ వచ్చిందండి. అది ఫ్రూట్ నోట్లో వేసుకుంటే నిజంగా ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ ఎంత చెప్పలేను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.